ఇంకొక 1 మంత్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఓకే. బేసిక్గా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పెళ్ళికెళ్ళి 10th ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. ఎట్లేదన్నా అది లాస్ట్ వీక్ జరగాల్సిన ఎస్ఎస్సి రిజల్ట్స్ రీసెంట్గా కొంచెం లేట్ చేశారు అవి. దాని తర్వాత ఇటు డిగ్రీ విషయానికి వస్తే కూడా డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజెంట్. అంటే ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయకుండా, ఇప్పుడు బ్యాక్లాగ్స్ కానీ సెమిస్టర్స్ కానీ జరగకుండా దాదాపు ఎట్లేదన్నా సరే 6 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు. బట్ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీలో పెట్టట్లేదు. అడిగారా మీరు ఎవరిని? రైట్, నేను రీసెంట్గా లేదు ముఖ్యమంత్రిని అడిగారా? అడిగారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. అది కాదు మీరు కూడా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం కదా. మరి ముఖ్యమంత్రిని ఎందుకు అడగలే? ఆ మాట ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అడిగితే ఉంటారు అవును చేయలేదంటారు. ఎందుకు చేయలేదంటాం? అది ఒక ఇష్యూనా? చేసే దగ్గర చేయమన్నా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది నెరవేరుస్తున్నాం కాబట్టి తప్పనిసరి అడుగుతాం. నేనైనా అడగొచ్చు, వేరే నాయకులు కూడా అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. అందులో ఏం తేడా లేదు, ఉండదు కదా. సమస్యను ప్రభుత్వ పక్షానికి తీసుకెళ్ళడం, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అవసరమే కదా. అంత మాత్రం చేత అదొక న్యూసా? మీరు ప్రభుత్వాన్ని ఎవరైతే ముఖ్యమంత్రి అని పేరు చెప్తున్నారో ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్తాడో అప్పుడు ఆలోచించండి. ఏం చెప్తాడో నాకు తెలుసు, అది వేరు. నేను చెప్తే మళ్ళీ రాజకీయం ఉంటుంది. సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మన మాజీ సీఎంని ఒక మాట అనడం జరిగింది. అది డైరెక్ట్గా చావు దాకా మాట్లాడడం జరిగింది. సో ఆ కామెంట్ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక సీఎం స్థాయిలో అయ్యి ఉండి ఒక మాజీ సీఎంని అలా మాట్లాడచ్చు? సీఎం స్థాయిలో అనొచ్చా అని అడుగుతున్నారు కదా. సీఎం స్థాయిలో కదా. మనిషి అనేవాడు మనిషిని మనిషిగా గుర్తించకపోతే ఏమనాలా? ఆయన ఇది మొదటిసారా? ఆయన మాట్లాడిన మాటలు ఇది మొదటిసారి అన్నట్టు ఆయన ఏదో చాలా ముఖ్యమంత్రి కాగానే అన్నీ తెలిసినోడు లేకుంటే ఇంకేదో ఎక్కడో ఉన్నాడనుకుని వ్యక్తిత్వం అటువంటిది అనుకొని మాట్లాడే ప్రశ్నలు కానీ మాట్లాడేది ఏం తప్పుగా. నా గురించి అనలే, నా గురించి అనడం నేనేం బాధపడ్డా. కానీ మనిషి ఎవరో గుర్తయింది కదా. అంటే నన్నంటే కాదు, ఈవెన్ అంతకుముందే ఆయన ఎటువంటి వాడో తెలియదా? 89 కేసులు ఉన్నాయి కదా. ఈ ఒక్క మాటే అన్నాడా? అంతకుముందు ఉన్న మాటల గురించి మీకు తెలియదా? మరి గటువంటి ఆయనను పట్టుకొని గీనన్నాడు గాయన అన్నాడు. ఒక వ్యక్తి ఆ స్థాయికి తగడు అనేది ప్రజలు అంటున్నారు. మేమంటే రాజకీయ కోణం ఉంటారు, అంతేనా? ఇన్ని సంవత్సరాల ప్రజా పరిపాలన లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నడైనా ఎక్కడైనా ఇలాంటి ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఈ భాష కానీ ఈ మాటలు కానీ ఈ దూకుడు కానీ ఎక్కడైనా చూసారా? మేము అందుకే ఇంకోటి ఏమంటున్నాం, అందుకేనయ్యా ఏ ముఖ్యమంత్రి ఇంత తొందరగా ప్రజల మద్దతు కోల్పోలే, మీరు కోల్పోతున్నారు, అందుకే బ్రహ్మాండంగా నిరసన తెలుపుతున్నారు అంటున్నాం. అంతకంటే ఏమన్నారు? మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళే ఈ విషయాన్ని బయట పెడుతూ ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు రీసెంట్గా ఒక మాజీ ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే ఆ పార్టీకి పనిచేసినటువంటి కొంతమంది ముఖ్య నాయకులే బయటకు వచ్చి కొంచెం ఏమంటున్నారు? ఏది పార్టీ విధానం కానివ్వండి, రేవంత్ రెడ్డి వైఖరి కానివ్వండి, ఇదంతా కరెక్ట్ కాదు. వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరిద్దరు బయటకు వచ్చి అంటే అది కరెక్టు లేకపోతే కాదనా మీ ఉద్దేశం? అసలు ఆ మనిషిలాగా లేడు, మనిషిని మనిషిగా చూస్తలేడు అని చెప్పిన తర్వాత అందులో నుంచి వచ్చిన ఒక ఆయన అంటే ఏదో ధైర్యం చేసిండు, అదో గొప్పనా? మనిషిగా అంటున్నప్పుడు అందులో ఎవరంటే ఉన్నది? మీరంటే ఏంది, నేనంటే ఏంది, ఇంకెవరంటే ఏంది? అది ఇంపార్టెంట్ కాదు కదా. మనిషి అయినప్పుడు మనుషుల గురించి మనుషులు ఏమంటున్నారో అనుకుంటే బాగుంటుంది. రైట్. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళ కొరత ఒకటి, కరెంటు కొరత వల్ల ఎండాకాలంతో. దీనికి పరిష్కారం అనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇటు ప్రభుత్వం కూడా పట్టా పట్టినట్టుంటుంది. మీరే చూసి చెప్తున్నారు కదా, నన్ను ఏమనమంటావు? అంటే ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజా అవసరాలను తీర్చడానికి అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి సమయాన్ని వెచ్చించి సమీక్షలు చేసి ఆ సమస్య ఉత్పన్నం కాకుండా చేయడం ఒక ఎత్తు అయితే, సమస్యలు పూర్తి స్థాయిలో రావు అని అనుకోవడం పొరపాటు అయినప్పటికీ వచ్చే నేపథ్యంలో తగ్గించే ప్రయత్నం చేయడానికి సమీక్షలు కూడా లేకపోతే ఏం చేయమంటావు? ఏదంటే చాలా గొప్ప మాట్లాడుతుంటారు అంటారు.
ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఉంది? ఓకే, సమస్యలు లేకుండా ఉంటుందా? ఏ ప్రభుత్వం అయినా ఏ టైం అయినా వస్తాయి. ఎందుకు వచ్చినాయి? రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించాలనా? ఇటువంటిది రాకుండా ఉండడానికే ఇంటింటికి నీళ్ళ కార్యక్రమం చేశాం. సరే, కొన్ని అక్కడ ఇక్కడ అవస్థలు రావచ్చు. అంటే మీరు సరిదిద్దుకునే పరిస్థితులు లేరు, సమీక్షించే పరిస్థితులు లేరు, సరిదిద్దుకునే పరిస్థితులు లేరు. మెరుగుపరిచేది దేవుడెరుగా. ఇక నన్ను ఏమంటావు? సరిదిద్దుకునే చర్య చేపట్టలేదు, సమీక్షించే సమస్య లేదు, సరిదిద్దుకోవడానికి అసలు వాస్తవాన్ని చూసే పరిస్థితులే లేవు. మీ కళ్ళన్నీ ఎక్కడ ఉన్నాయి? అధికారం ఆకాశంలో, మాటలు గాల్లో. ఈ మాటలు అంటే ఇక ప్రతిపక్షంలోకి వచ్చింది కదా గట్టినే మాట్లాడతాడు అంటారు.